ఫ్రెండ్స్ మనందరం వాట్సాప్ అనేది యూస్ చేస్తాం. వాట్సాప్ అనేది యూస్ చేసినప్పుడు మధ్యలో మనం టెక్స్ట్ అనేది చేస్తున్నప్పుడు మనం కొన్ని స్టిక్కర్స్ అనేవి మన ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉంటాం. ఈ స్టిక్కర్స్ అనేవి ఎవరెవరు ఉంటాయి లేదా ఏవో ఎమోజీస్ ఉంటాయి. కానీ ఈ స్టిక్కర్స్ అనేవి మనవైతే ఎంత బాగుంటుంది. మన ఎక్స్ప్రెషన్స్తో మన ఫ్రెండ్స్తో మన ఇమేజెస్ని మన స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేసి షేర్ చేస్తే ఇంకెంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఈ వీడియోలో మీ అందరికీ మన ఓన్ ఇమేజెస్తో మనం స్టిక్కర్ కింద ఎలా మార్చుకోవచ్చు అండ్ మన ఫ్రెండ్స్తో ఎలా షేర్ చేయొచ్చు మన స్టిక్కర్స్ అనేవి, మన ఇమేజ్ అనేది ఎలా కన్వర్ట్ చేయొచ్చు స్టిక్కర్ కింద. సో నేను ఇవన్నీ డీటెయిల్డ్గా మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో హాయ్ గాయ్స్, యు ఆర్ వాచింగ్ తెలుగు యూట్యూబ్ హబ్. సో గైస్, వాట్సాప్లో మన ఇమేజెస్ అనేవి స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే మన దగ్గర ముందు ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి. సో స్మార్ట్ ఫోన్లో మనం 2 యాప్స్ అనేది యూస్ చేసి ఈ యొక్క ఇమేజెస్ అనేవి స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేసి మనం సెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ అనేది PNG కింద కన్వర్ట్ అయితే దాన్ని మనం స్టిక్కర్ కింద యూస్ చేసి మన ఫ్రెండ్స్తో మనం షేర్ చేయొచ్చు. సో గైస్, మనకి 2 యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ యాప్స్ని మనం యూస్ చేసి మనం ఇమేజ్ని మనం PNG కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది కూడా. సో ఫస్ట్ యాప్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి పర్సనల్ స్టిక్కర్స్ ఫర్ వాట్సాప్. ఈ 2 యాప్స్ అనేది యూస్ చేసి మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఇమేజ్ అనేది స్టిక్కర్ కింద చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, మన మొబైల్లో మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అండ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను మీకు యాప్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించాను. సో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ చేయగానే మీకు ఎలా వస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి ఆప్షన్ అనేది ఇచ్చాడు కింద లోడ్ ఫొటోస్ అని. సో ఆ లోడ్ ఫొటోస్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలా డాక్యుమెంట్స్ కింద ఓపెన్ అవుతున్నాయి. సో చూడండి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో మనం ఏదో ఒక ఇమేజ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం దాన్ని క్రాప్ చేసుకోవచ్చు కూడా. సో ఈ విధంగా మనం క్రాప్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఈ ఇమేజ్ని స్టిక్కర్ కింద కన్వర్ట్ చేస్తాను కాబట్టి నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ చేయాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని మనం ఎరేజ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లమే లేదు, చాలా ఈజీ. సో చూడండి ఫ్రెండ్స్, కింద మనకి మాన్యువల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా అది క్లిక్ అయి ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక డాట్స్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని మనం యూజ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అనేది జాగ్రత్తగా అరేంజ్ చేయొచ్చు. సో నేనైతే చూడండి ఈ విధంగా మనం జూమ్ చేసి జూమ్ ఇన్ చేయొచ్చు, లేకపోతే జూమ్ అవుట్ చేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం పూర్తిగా అరేంజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్ యూజ్ చేశాను. మీరు ఇంకేదైనా ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇమేజ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సైజ్ అనేది పెంచి మన యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం అరేంజ్ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ కింద మనం దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత మనం స్టిక్కర్ కింద మనం ఫ్రెండ్స్కి మనం షేర్ చేయొచ్చు. సో చూడండి ఒకసారి నేనైతే క్లీన్ చేస్తున్నాను మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది. సారీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి పైన డన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్ అనేది. సో నాకైతే ఎలా వచ్చింది, నో ప్రాబ్లం. మీరు ఇంకా డీప్గా క్లీన్ చేయొచ్చు. నేనైతే అలా చేశాను, బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ చేశాను. సో మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. సో సేవ్ చేసుకుంటాం. స్మూత్నెస్ కూడా ఉంది కింద ఆప్షన్. మనం స్మూత్ కూడా చేసుకున్న తర్వాత మనకి సేవ్ అవుతుంది అనమాట ఇమేజ్ అనేది. ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది మనకి వాట్సాప్లో పర్సనల్ స్టిక్కర్స్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసామో, పర్సనల్ స్టిక్కర్ ఫర్ వాట్సాప్ అని, సో ఆ యాప్లోకి ఇమేజెస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. సో చూడండి మన ఆ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఆ యాప్ అనేది మనం ఓపెన్ చేయగానే మనకి నేను ఆల్రెడీ చేసి ఉంచాను. సో ఈ ఇమేజెస్ అనేవి మనం మా ఫ్రెండ్స్తో మనం స్టిక్కర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మినిమం మనకి ఈ యొక్క యాప్లో మినిమం మనకి 3 ఇమేజెస్ అనేవి ఉండాలి. అప్పుడే మనం స్టిక్కర్ కింద దాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత మనం సెండ్ చేయొచ్చు, లేదంటే మనకి అవ్వదు. సో మినిమం 3 ఇమేజెస్ అని మనకి ఆ యొక్క యాప్లో ఉన్నట్టుగా అయితే సో దాన్ని మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు. సో నేను మన వాట్సాప్లోకి వెళ్ళి ఇప్పుడు ఎలా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ స్టిక్కర్స్ అని పక్కన ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద మనం క్లిక్ చేస్తాం. సో కింద మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, జిఫ్, ఫైల్ అండ్ తర్వాత స్టిక్కర్స్ ఉంది. సో ఇక్కడ చూడండి స్టిక్కర్స్ ఉన్న తర్వాత దీన్ని మనం యూజ్ చేసి మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు. సో ఈ స్టిక్కర్స్ అనేవి మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు. ఏవైతే మన ఇమేజెస్ కావు ఇవి కూడా. సో ఇవన్నీ ఆ వాట్సాప్లో ఉన్న ఇమేజెస్ అనేవి మన ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు. కానీ ఎలా కాకుండా మన యొక్క ఇమేజెస్ అనేవి తయారు చేసి మన ఇమేజెస్ని స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేసి ఎక్స్ప్రెషన్స్ అని కానివ్వండి దేనైనా మనం మన ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు. సో అది ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో చూడండి స్టార్ ఉంది, దాని పక్కన ఇది ఉంది కదా మనకి. సో ఆ దాని మీద మనం ఇందాకలా కన్వర్ట్ చేసింది ఏది ఉందో సో దాన్ని మనం క్లిక్ చేసి మన ఫ్రెండ్స్తో మనం ఈ విధంగా ఇమేజ్ అనేది స్టిక్కర్ కింద కన్వర్ట్ చేసి మనం అలా షేర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ 2 యాప్స్ అనేది యూజ్ చేసి మీ యొక్క ఇమేజ్ అనేది కన్వర్ట్ చేసి స్టిక్కర్ కింద మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేనట్టుగా అయితే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇటువంటి వీడియోస్ ఎన్నో తెస్తూనే ఉంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.